ఈ కోడల్ని ఇంటి ముందు పెట్టుకొని గడప దగ్గర మనవణ్ణి పెట్టుకొని తలుపులు వేసుకోవడానికి మీకెంత ధైర్యం? బంగారు సారీ నాన్న, సారీ. సారీ నాన్న, సారీ. సారీ నాన్న. నిన్ను అత్త అని పిలిచి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు అత్త అని పిలిపించుకోవడానికి కూడా అర్హురాలివి కాదు. ఒక్కసారి ఎదురుగా ఉన్న నీ మొగుడు ఫోటో చూసుకో. నీ మొగుడు నా కడుపున మళ్ళీ పుట్టబోతున్నాడని డబ్బేసి మురిసిపోయేదానివి. ఇప్పుడు బిడ్డ ఏడుస్తుంటే కొంచెం కూడా జాలి కలగలేదు. నీకు నీ మొగుడు గుర్తు రాలేదా? నీ ఇంటి గుమ్మం దగ్గర నా బిడ్డ గుక్కు పెట్టి ఏడుస్తుంటే కనీసం తలుపు తీసి చూడలేదు. నువ్వసలు ఆడదానివేనా? ఈ రోజు సూర్యాస్తమయం వరకు మీకు టైం ఇచ్చాను. తర్వాత బిడ్డ నేను ఏదైనా చేస్తాను. ఈ లోపొచ్చి మీ మనవని తీసుకెళ్ళండి అని కూడా చెప్పాను. అయినా మీరు రాలేదు. కానీ నేను జాలిపడి ఇక్కడికి రావడమే నేను చేసిన తప్పు. మీ వంశవృక్షంలో పుట్టినోడి ఏడుపు కూడా మీ రక్తాన్ని ఉడికించలేకపోయిందంటే మీరు ఎంత కఠినాత్మలో అర్థమైంది. ఇక మీకు అవకాశమే లేదు. తర్వాత మీ అందరికీ నరకమే. ఇంటికొచ్చి కోడలు ఇస్తానన్న మనవణ్ణి ఎందుకు తీసుకోలేదు, గడప దగ్గర పెట్టిన మనవణ్ణి ఎందుకు తీసుకోలేదు అని ప్రతిరోజు ప్రతి క్షణం మీరు కుమిలిపోతారు. ఈ అలేఖ్య ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఈ అలేఖ్యని మీరంతా కావాలనే రెచ్చగొట్టి తప్పు చేశారు. ఇక మీరంతా అయిపోయారు. ఇక మీరంతా కుమిలిపోతారు. మీకు నరకం అంటే ఏంటో ఈ అలేఖ్య చూపిస్తుంది. మేం పాపం చేశామని మీ అందరికీ పిచ్చి పట్టేలా చేస్తుంది అలేఖ్య. ఇంటికొచ్చిన కోడలి ఎందుకు అవమానించామా, ఎందుకు కోడలి మొక్క మీద తలుపు వేశామా అని మీరంతా తల బాదుకునేలా చేస్తుంది అలేఖ్య.
మీరు ఏది శాశ్వతం కావాలని కోరుకుంటున్నారో అది జరగదు. మీరు మీ కొడుకు శపించబడ్డ వాళ్లలో కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తుంది అలేఖ్య. మీరు మీ కోడల్ని ఎంతో ఘోరంగా అవమానించారు. ఏ జయంతి, ఏ అత్త ఇలా కావాలని ఘోరంగా కోడల్ని అవమానించదు. బిడ్డతో వచ్చిన కోడల్ని ఏ ఆడపడుచు ఇలా అవమానించదు. కానీ కానీ మీరు అవమానించారు. నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు. నేనిప్పుడు ఈ క్షణం నుంచి మిమ్మల్ని ఎలా దెబ్బ కొడతానో చూడండి. చూడండి. అమ్మా, వదిన ముఖం మీద తలుపు వేసేసి బిడ్డను తీసుకుపోయేసరికి ఉదయం చాలా బాధగా ఫీల్ అయినట్టుంది. నేను వెళ్ళి మన తరపున క్షమించమని అడుగుతానమ్మా. వద్దు ధనుష్, ఆగు. కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా తర్వాత మార్పుకి అవే కారణం అవుతాయి. పరిస్థితుల్ని చక్కబెడతాయి. సిస్టర్ సార్, ఇలా మీకు ఎప్పటి నుంచి ఉంది ఠాగూర్ గారు? చెప్పాను కదా సిద్ధు, అలేఖ్య మా మాట కాదని బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఇంతకు ముందు ఎప్పుడైనా షుగర్ టెస్ట్ చేయించుకున్నారా? లేదు. డాక్టర్, షుగర్ 200 ఉంది. అవునా? అవును డాక్టర్. ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా బీపీ చెకప్ చేయించుకున్నారా? లేదు. మీకిప్పుడు షుగర్ బీపీ రెండు ఒకేసారి అటాక్ అయ్యాయి. దానివల్లే మీకు ఈ ప్రాబ్లం వచ్చింది. కేవలం మీకు ఇది టెన్షన్స్ వల్లే వచ్చింది. మీరు అస్సలు టెన్షన్ పడకూడదు. మాఫియా ప్రపంచంలో ఎందరినో దెబ్బతీశాను. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. ఎంతో మందికి టెన్షన్ పెట్టాను. కానీ నాకేమీ కాలేదు. ఏ బీపీ షుగర్ అటాక్ కాలేదు. కానీ నా కూతురు పెట్టే టెన్షన్ వలన ఇదిగో ఇప్పుడు బీపీ షుగర్ వచ్చేసాయి. ఇక చావొక్కటే రావాలి.
ఇక చావొక్కటే రావాలి. చచ్చా, అలాంటి మాటలు మాట్లాడుకుని ఠాగూర్ గారు. బీపీ షుగర్ కేవలం టెన్షన్స్ వల్లే వస్తున్నాయి. అది కాదు సిద్ధు, నాకేం అటాక్ అయినా చివరికి చావు అటాక్ అయినా పర్వాలేదు. నా కూతురు జీవితం చక్కగా ఉంటే చాలు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల జీవితం బాగుండాలనే కదా కోరుకుంటారు. కానీ నా కూతురు నాలాగా ఆలోచించడం లేదు. తన బిడ్డ విషయంలో డిఫరెంట్గా ఆలోచిస్తుంది. ఏ నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిందోనని భయం వేస్తోంది. మా ఇద్దరి టెన్షను అదే సిద్ధు. బిడ్డ మీద ప్రేమతో ఒక పక్కన, భర్త మీద ద్వేషంతో ఒక పక్కన నలిగిపోతోంది. తనకి మనశ్శాంతి లేదు, మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. తనకేమీ సర్ది చెప్పలేక మాకు మేము సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. అంకుల్, అలీకి గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు ఏ టెన్షన్ పడకుండా రెస్ట్ తీసుకోండి. సిద్ధు, బీపీకి ఏమైనా టాబ్లెట్స్ వాడాలా? ఆంటీ, ఒక్కసారి బీపీ టాబ్లెట్స్ వేసుకున్నాక జీవితాంతం వాటిని వేసుకుంటూనే ఉండాలి. ఉప్పు కారం తగ్గించండి. అంకుల్, మీరు అస్సలు టెన్షన్ పడకూడదు. ఇంకో 2-3 సార్లు చెక్ చేశాక ఏం చేయాలో చూద్దాం. చాలా థ్యాంక్స్ సిద్ధు. అంకుల్, మీరేం ఆలోచించకండి. నేను ఇప్పుడే వెళ్ళి అలీకి గారు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేస్తాను. అలాగే సిద్ధు, అలీకి గురించి నీకు ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా మాకు చెప్పు. ఓకే ఆంటీ, నేను బయలుదేరతాను. చాలా థ్యాంక్స్ సిద్ధు. వస్తాను అంకుల్. అలాగే. టేక్ కేర్. ఈ కార్ కూడా నన్ను వెటకారం చేస్తోంది. నిన్ను పెట్రోల్ పోసి నడిపించటం కాదు, పెట్రోల్ పోసి తగిలిబెట్టేయాలి.
అలేఖ్య గారి కార్లా ఉందే, వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? కార్ కీస్ కూడా కార్కే ఉన్నాయి. కార్ రిపేర్ వచ్చినట్టుంది, అందుకే వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. తన బిడ్డ విషయంలో డిఫరెంట్గా ఆలోచిస్తుంది. ఏ నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిందోనని భయం వేస్తోంది. అలేఖ్య గారు తన బిడ్డను తీసుకుని ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఇది చాలా సీరియస్ విషయంలా ఉంది. ఏంట్రా? కొన్ని రోజులుగా చాలా మూడిగా ఉంటున్నావు, ఏమైంది? అబ్బే ఏమి లేదు. నాకు తెలుసురా, నువ్వు నీ మరదల గురించి బెంగ పెట్టుకున్నావని. అలేఖ్య పిల్లోడి విషయంలో భర్తతో గొడవ పెట్టుకుంటుంటే నువ్వు చాలా బాధపడుతున్నావని. నువ్వెప్పుడూ అలేఖ్య జీవితం గురించే ఆలోచిస్తావని. అనుష్ గారు, అనుష్ గారు, మీరిలా రండి, అర్జెంట్ మ్యాటర్.